నేను ఒక ఆయన అంటున్నాడు, క్రైస్తవులు మరీ శాతగానం చేసేసాం మనం, ఎందుకని తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి. నిజమే, ఏమండి, అది బాధతో అన్నటువంటి మాటే కానీ ఈరోజు అనింది తిరిగి అనకుండా ఉండటానికి ఏమండి మరలా మనకున్నటువంటి లోకంలో ఎప్పుడు ఏదైనా ఒక మనిషి అంటే దాన్ని ఎప్పుడు అప్పచెప్పాలా అని చూస్తారు. అలా కాకుండా దేవునికి అప్పగించుకొని బ్రతికేటట్లుగా మనం బ్రతుకుతున్నామంటే దేవుడు మనకు నేర్పించిన క్రమశిక్షణ. కొట్టు చాపట్లే గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సన్నిధిలో ఉన్న తల్లులైనా సహోదరులైనా యవనస్తులైనా దేవుని సన్నిధిలో ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మీరు ఉండాలా. ఒక ఇంటిలో మనం అడుగు పెట్టాము అని అంటే ఏమండి మనము ఆశీర్వాదకరమైనటువంటి వారిగా ఉండాలి. నిజం, ఒక తండ్రి మొన్న పెళ్ళవుతుంటే కూతురు విషయంలో అతిశయంగా చెప్తున్నాడు, నా పిల్లనిచ్చినోడు ఏమి లేనోడైనా సరే నా పిల్ల అడుగుపెట్టిన కాడి నుంచి ఆ ఇంటికి కలిసి వచ్చిద్ది. ఏమంటున్నాడు, నా పిల్లకి నిచ్చిన వాళ్ళు లేనోళ్ళైనా సరే నా పిల్ల అడుగు పెడితే కలిసి వచ్చిద్ది. లోకంలో సామెత ఉంది కదా, గొడ్డొచ్చినేలా కొంతమంది అడుగు పెడితే ఉన్నవన్నీ అరించుకుపోతాయి. ఏమన్నా అయితే మనం అడుగుపెట్టినటువంటి స్థలం ఆశీర్వాదకరంగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రతి సందర్భానికి నీకు గుర్తు రావాల్సింది, దేవుడు చేసిందల్లా చేసి అయిందల్లా అయ్యి జరిగిందల్లా జరిగినాక ఇంకేదైనా దేవుడే అని అంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మన పని మనం చేస్తూ ఉంటే దేవుడు తన పని ఏం చేస్తాడు, ఆపేస్తాడు. అవునా కదా? మరియమ్మ గారు వెళ్ళి యేసుప్రభు వారి దగ్గర ఏమంటుంది 2వ అధ్యాయం తీనక్కర్లా, అయ్యా కానా వివాహంలో ఏమైపోయింది, ద్రాక్షారసం అయిపోయిందంటే ఆయన వెళ్ళిపోయి నేను హీరోని అన్నట్టుగా ఆయన బిహేవియర్ చూసారా మీరు? ధూమ్ధాం చేశాడా? ఏమండి చేశాడా? కొంతమందిని చూడండి, పెద్దరికం అప్పచెప్తే పెద్ద మనుషులుగా పెడితే ఏం చేస్తారు తెలుసు, ఎడు తీర్పు తీర్చాలి తెలియదు. ముఖం చూసి తీర్పు తీరుస్తారు. ముఖం చూసి కాదు తీర్పు తీర్చాల్సింది, చూసిన దాన్ని బట్టి వినిన దాన్ని బట్టి కాదు, అంతరంగాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు ఒక్కడే, ఆయనే న్యాయవంతుడు. కొట్టు చాపట్లే గట్టిగా. లోకంలో పెద్ద మనుషులు మనకి పెడితే ఆ పెద్దరికం కొన్నిసార్లు మాత్రమే ఏంటి పనికి వచ్చింది. అందుకని ఈయన అబ్బా మా అమ్మ నాకు చెప్పేసింది ఇక్కడ నేను ఫేమస్ అయిపోతాను అనుకోలే. అమ్మా అమ్మా అందరు చెప్పండి, నాతో నీకేమి, ఎంత సీరియస్గా చెప్పుంటాడు, నాతో నీకేం పని అంటే నా సమయం ఇంకా రాలేదు అనని ఏం చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మరలా తల్లి పరిచారకులకు వెళ్ళి చెప్పిందో ఆ పరిచారకులు యేసుప్రభు మాట చెప్పింది చేశారో ఆ కానా వివాహంలో ఉన్న కొరత తీర్చబడింది. నీటిని దేవుడు ద్రాక్షారసంగా మార్చాడు. కొట్టు చాపట్లే గట్టిగా. మొదట ఉన్న అనుభవం కన్నా రెండవసారి తాగినటువంటి రుచి ఎలా ఉందంటే మధురంగా ఉంది ప్రియులారా. కనుక ఈరోజు నువ్వు నిందలో ఉన్నా, బాధలో ఉన్నా, అవమానంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా నువ్వు అనుకోవాల్సింది ఏంటో తెలుసా? బాగా చూసిన వారిని చూసి వ్యసనపడమాక 37:1 ఏమండి వ్యసనపడకండి. దుస్తులు చూసి చెడు మార్గమున నడుచుకున్న వారిని చూసి మనం వ్యసనం పడకూడదు. మనకేమొచ్చేసేది అంటే చాలామందికి కొనుక్కునేది ఎవరండి చెప్పా? బాగా చెప్పావు. ఎవరమ్మాయి? సనుగుడు కొనుగుళ్ళు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ కోపం ఇస్తే ఒక్కటి ఇస్తారు, మెదలకుండా పోతారు టీ కొట్టు కాడికి. నువ్వు ఉదయం మొదలు పెడితే ఆపవు నా తల్లే, నార దిగాల్సిందే. మంచం ఎక్కితే దిగవు ఏంది, అలిగితే మామూలు విషయం కాదు. మన ఈ మధ్యట ఏమండి భార్య భర్తనే, దేవుడు భర్తనట దేవత అడిగిందంట భర్తలు మాట వినేటట్టు భార్యలు
భర్తల మాట వినేటట్టు చెయ్యండి పూజ అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇలాగ నీళ్ళల్లోకి వదిలితే అదేమైపోయిందండి, ఏమైందంట? అది తిరగబడిపోయిందంట. అంటే వీళ్ళు చేసేటువంటిది అది జరగదు అని చెప్పి ఏమండి, భర్తల మాట భార్యలు వినరు. ఎప్పుడు వింటారంటే భార్యల మాట భర్తలు విన్నప్పుడే భార్య భర్త మాట వింటుంది. మరి ఇది ఏ డిక్షనరీలో ఉంది, ఏ రెఫరెన్స్లో ఉంది చెప్పండి? ఇది చెప్పండి, ఏ రెఫరెన్స్లో ఉంది? ఒక్కసాట ఉంది. దేవుడి దగ్గర సలహా అడగకుండా ఏంటి ఎవరిని చేసుకున్నాడు? హాగర్ని అబ్రహాం గారు చేసుకున్నాడు. అయితే గొడవ వచ్చినప్పుడు అప్పుడేమంటున్నాడు? నీ భార్య చెప్పినట్టు చెయ్యి, నేను నీ వలనైనదే సంతానం స్వాస్థ్యం ఇస్సాకే. అయితే ఆగర్ని సంతతిని కూడా ఇష్మాయేల్ని కూడా నేను ఆశీర్వదిస్తానన్నాడు. కొట్టు చప్పట్లే గట్టిగా. మరి సమస్య పోవాలి అంటే ఒకరి మాట ఒకరు వినాలి. కానీ నువ్వేమో నా మాటే వినాలా, నా పంతమే నెగ్గాలని చెప్పి పట్టు విక్రమార్కుడిలాగా ఏదైతే అనుకుంటావు అది సాధించేదాకా నేను పచ్చి మంచినీళ్ళు తాగవమ్మా, పాచి మొహము గడవమ్మా. ఏమండి, మామూలు కాదు, ఏదనుకుంటే అదే సాధించేదాకా వదిలిపెట్టరు. అట్ట కాదు, దేవుని సన్నిధిలో ఏమండి సాధించుకునేదానికి దేవుడు మనకిచ్చిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి. పరిస్థితుల మధ్య నువ్వు వాళ్ళని చూసి వ్యసన పడకూడదు, కానీ చెడిన వారిని చూసి, చెడ్డవారిని చూసి, దుష్టులను చూసి వారు తమ మార్గంలో వర్ధిల్లుతున్నారు కదా. వాళ్ళు తమ మార్గంలో ఈరోజు తప్పు చేస్తే ఏముందండి, ఒళ్ళు అమ్ముకుంటే ఏముందండి, పెట్టుబడి లేని సంపాదన, ఒకడి కింద తల వంచితే. కానీ నీతితో విత్తిందే కొంచెమే అయినా అది ఆశీర్వాదము. కొట్టు చప్పట్లే గట్టిగా. మనుషుడా, ఏం విత్తుతావో దానినే కోసుకుంటావు. కాబట్టి మన పిల్లలు ఆశీర్వాదకరంగా తరం వెంబడి తరం దేవుని నీతిని అనుసరించాలి. నీతి ఎవరి మీదకి ఆశీర్వాదం వచ్చిందంటే నీతిమంతుని తల మీదకి యెహోవా ఆశీర్వాదం వచ్చును. కొట్టు చప్పట్లే గట్టిగా. ఎవరి సంతతిని ఆశీర్వదిస్తాడండి? నీతిమంతుని సంతతిని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఆశీర్వదిస్తాడు దేవుని సన్నిధిలో. అలా బ్రతకాలి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే లోకంలో ఆశీర్వదించబడ్డారు, అభివృద్ధి చెందారు, వారు బాగున్నారు అన్నటువంటి వారిని చూసి నీ కష్టాలను బట్టి నిన్ను నీవు బాధపరుచుకోమాక. ఎందుకంటే వారికి ముందు గతి రానే వచ్చును, దాని సంగతి నీకొద్దు. అయితే నీ కొరకు సిద్ధపరిచినటువంటిది దేవుడు ఉంది. ఒకరోజు, ఒక సమయం, ప్రతి మనిషికి దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయం కొరకు నువ్వు కనిపెట్టుకో, దేవుడు నీకు మంచి రోజులు ఇస్తాడు. కొట్టు చప్పట్లే గట్టిగా. కరోనా టైంలో నేను మంచి రోజుల గురించి చెడు రోజుల్లోనే చెప్పాను అన్నమాట. చెడు రోజుల్లోనే మంచి రోజుల గురించి చెప్పాను. కారణం ఏంటంటే మనము ఆ విధంగా నిరీక్షణ, ఆ ప్రసంగం టైటిల్ కూడా ఉందన్నమాట. ఏమండి, మంచి రోజులు అనేటువంటి మన జీవితంలో దేవుడు నిర్ణయించిన సమయం ఉంది. అంతవరకు నువ్వు ఎదురు చూడాలి, కనిపెట్టుకొని చూడాలి. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం చాలా గొప్పది. నువ్వు అపోహల మధ్య, అవమానాల మధ్య, అనుమానాల మధ్య ఏమండి నేను అపరాధిని యేసయ్యా అని నువ్వు పాడుకోమాక. అవమానం వచ్చినంత మాత్రాన అపరాధివి కావు. అపవిత్రపరచబడ్డావని మనుషులు నిన్ను ఎన్ని రకాలుగా నిందించినా, బాధపరిచినా నీలో నిష్పక్షపాతంగా ఏ తప్పు లేకుండా నీవు ఖచ్చితంగా బ్రతికినటువంటి నిన్ను ఒక దినాన నీ తల ఎత్తువాడుగా చేసేవాడు, నేను ఆరాధిస్తూ ఉన్న సజీవుడైన దేవుడు